శ్రీదేవి గారు. హాయ్ అండి. హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. సో వెనీలా స్పార్కిల్ గురించి ఎలా తెలుసు? నేను యూట్యూబ్ ఛానల్ చూసి యూట్యూబ్ చూడంగానే నమ్మకం వచ్చేసిందా? లేదు, కొన్ని రోజులు చూశాను. సో మీరు చెప్పేటివన్నీ కొంచెం పాటిద్దాం అనుకున్నాను కానీ ట్రై చేశాను. బట్ కొన్నిసార్లు స్కిప్ కూడా చేశాను. ఇట్లయితే కాదు అని చెప్పి డైరెక్ట్ సో వచ్చాను. మీరు మెనోపాజ్ స్టేజ్లో ఉన్నారు. అవును. ఓకే. సో మీకు ఆ మెనోపాజ్ హాట్ ఫ్లషెస్ అవన్నీ ఉన్నాయా? నార్మల్గా. సో మీరు జాయిన్ అయినప్పుడు ఎంత ఉన్నారు? 80 ఉన్నారు. 70.8. అండ్ ఇప్పుడు ఎంత ఉన్నారు? 67. 67. జాయిన్ అయినప్పుడు 80 kgs ఉన్నారు, ఇప్పుడు 67 kgs ఉన్నారు. ఎన్ని మంత్స్ జాయిన్ అయ్యారు? 3 months. 3 months. సో 3 ఫస్ట్ months 2 months అన్నారు, తర్వాత 1 month నేను రీజాయిన్ అవ్వమన్నాను. చేశాను. సో రీజాయిన్ అవ్వమన్నాను. ఆల్మోస్ట్ తన బిఎంఐకి దగ్గరగా వచ్చేసారు. మీకు ఎలా ఉంది ఇంచ్ లాస్? ఇంచ్ లాస్ బాగుంది. వెయిట్ లాస్ ఇంకొంచెం ఉంటే బాగుండేదేమో అని. అంటే 3 monthsలో ఇంకంతకంటే తగ్గదు. మీకు 12 kgs దాకా తగ్గింది 3 monthsలో. సో ఇంచ్ లాస్ ఎక్కువ ఉంది. అవును, ఇంచ్ లాస్ ఎందుకంటే మనం ఫ్యాట్ ని కాన్సన్ట్రేట్ చేస్తాం. ఇక్కడ మజిల్ ఎక్కడా పోలేదు, ఫ్యాట్ 10% పోయింది మనం మెషిన్ లో చెక్ చేసిన దాన్ని బట్టి అయితే. సో ఇంచ్ లాస్ ఎప్పుడైతే వస్తుందో, ఎవరైనా ఇంటి దగ్గర నుంచి డైట్ చేసుకున్నా కూడా, ఎవరు డైట్ చేసినా కూడా, జిమ్ చేసినా కూడా, వెన్ యు ఆర్ లూజింగ్ యువర్ ఇంచెస్ మోర్ దాన్ యువర్ వెయిట్, దట్ ఇండికేట్స్ యు ఆర్ లూజింగ్ యువర్ ఫ్యాట్, నాట్ మజిల్. సో వెనీలా స్పార్కిల్లో వెనీలా ఓన్లీ ఫ్యాట్ లాసే చేస్తుంది. మీకు ఏమన్నా ప్రీవియస్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? లేదండి, ఏమి ఏం ప్రాబ్లం సో తన మెనోపాజ్ స్టేజ్లో ఉంది. సో అయినా తనకి వెయిట్ లాస్ 3 monthsలో 12 kgs వచ్చింది. మీకు డైట్ ఎలా అనిపించింది? ఓకే. ఫస్ట్ 1 week 10 days ఇబ్బంది పడ్డాను కొంచెం అలవాటు కావడానికి. తర్వాత ఓకే. నేను ఏమైనా మెడిసిన్స్ ఇచ్చానా? లేదు లేదు, నేను ఏమైనా టాబ్లెట్స్, పౌడర్స్, నా దగ్గర నుంచి మీరు ఏమైనా ప్రొడక్ట్ కొనుక్కున్నారా? లేదు లేదు, అలా ఏం లేదు. సో ఓన్గా నేను కుక్ చేసుకొని నేను తిన్న ఫుడ్, అది కూడా ఇంట్లో రెసిపీస్. ఇంట్లో రెసిపీస్. కుకింగ్ మీకు అర్థమైందా? అవును, అదండి. ఈజీగా కూడా ఉంది. అందరికి ఈజీగా ఉండదండి. ఈ రోజు మార్నింగ్ ఒక వాయిస్ నోట్, అంటే మేడం చాలా కుకింగ్ ఉంది మేడం, యుఎస్ క్లయింట్. పిల్లలకి వేరే స్కూల్ పిల్లలకి కట్టిస్తాం, పిల్లలకి వాళ్ళకి బాక్స్ అలాగా, నా ఫుడ్ అలాగా కొంచెం ఇబ్బంది అవుతుంది. చాలా డిఫికల్టే ఉంటదండి. మేడం చెప్పారు కదా శ్రీదేవి గారు, అలా ఏమి ఉండదు, డిఫికల్ట్ ఉంటుంది. కుకింగ్ మాత్రం సౌత్ ఇండియన్ ఫుడ్డే, బట్ కుకింగ్ ప్యాటర్న్స్ ఉంటాయి. ఇప్పుడు తన మెనోపాజ్ స్టేజ్, సో తన హార్మోన్స్ కొంచెం బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి. సో డెఫినెట్గా ఒక స్పెసిఫిక్గా కొన్ని రిస్ట్రిక్టెడ్ డ్రింక్స్ ఉంటాయి, చేసుకోవాలి, కుకింగ్ మెథడ్స్ ఉంటాయి. ఎవ్రీడే వెయిట్ పిక్చర్ పంపించారు, ఈ రోజు మార్నింగ్ కూడా పంపించాను. సో ఇప్పుడు మెయింటెనెన్స్కి వచ్చింది. ఇప్పుడు రైస్ పెట్టేస్తాను. నాకు ఇది అలవాటైనాక రైస్ మీదకి వెళ్ళాలని కూడా అంత ఇంట్రెస్ట్ అనిపించట్లేదు కానీ, బట్ మనం రైస్ మీద వెళ్ళకుండా ఎన్ని రోజులు ఉంటాం. సో ఐ మేక్ యూ కమ్ టు ఎ సూప్ బౌల్ ఆఫ్ రైస్. సో నార్మల్ దానికి వీక్లీ నేను 4 days హార్మోన్స్ కోసము, మీ హెల్త్ కోసము, ఇమ్యూన్ సిస్టమ్ కోసం అన్నిటికీ చెప్తాను. 3 days మీరు ఏదైనా చీట్ మీల్ చేసుకోవచ్చు. నేను చికెన్ చెప్పను, నాన్ వెజ్ ఎక్కువ చెప్తాను. నేను నాన్ వెజ్ తినను మేడం. ఫస్ట్ అయితే నా డైట్ బాగుంటుంది. నాన్ వెజ్ అంటే మేము బ్రాహ్మిన్స్ బేసిక్గా. సో మ్యారేజ్ నా డైట్ అయితే బాగా నచ్చుంటుంది. అందుకోసం నాకు పెద్ద ఇబ్బంది అనిపించింది. అన్ని మంచి రెసిపీస్, చాలా బాగా నచ్చినాయి. ఆకలిస్తే ఎడిషనల్ ఆడియో యూజ్ చేశారా? నేను ఎప్పుడు యూజ్ చేయలేదు మేడం. యూజ్ చేయలేదు. ఆకలేలే. కాకపోతే ఇప్పుడు ఈ సమ్మర్ స్టార్ట్ అయినాక కొంచెం దాహమే నైట్ ఎక్కువ అనిపిస్తుంది. 8 నుంచి కొంచెం తక్కువ తాగారు, బట్ అయితే తీసుకోవచ్చు. నేను లాస్ట్ మీకు పిక్చర్ పంపించినప్పుడు కూడా అడిగా మేడం, నైట్ టైం కొంచెం వాటర్ ఎక్కువ. అంటే అదేంటంటే వాటర్ స్టాగ్నేట్ అవుతుంది నైట్ టైం ఎక్కువ తీసుకో, మార్నింగ్సే ఎక్కువ తాగాలి. మార్నింగ్ మీరు అన్నట్టు 3 liters. ఇక కొంచెం ఈ చేంజ్ అయిన కాడ నుంచి నైట్ ఎక్కువ అనిపిస్తుంది. సో అక్కడికైనా కొంచెం కంట్రోల్ గానే ఉంటున్నాను. థ్యాంక్ యూ. సో శ్రీదేవి గారు 3 months చేశారు డైట్. అందరూ ఫేస్ చూపించలేరు. సో నా మెయింటెనెన్స్ డైట్ ఎవరైనా జాయిన్ అయ్యి విల్లింగ్ టు గివ్ ద వీడియో, సో ఐమ్ టేకింగ్. సో శ్రీదేవి గారు తమ మెనోపాజ్ స్టేజ్లో 12 kgs 3 monthsలో తగ్గారు. అండ్ అది మెయింటైన్ చేయడానికి మెయింటెనెన్స్ డైట్కి వచ్చారు. సో దిస్ ఈస్ హర్ రివ్యూ. థ్యాంక్ యూ.